జనవరి ప్రారంభంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఏర్పాట్లు, ఈ పర్యవేక్షణ కోసం వచ్చాను. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ సిఐటియు నగర కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటి వరకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ సన్నాహాలు నేను పరిశీలించిన మేరకు బాగా చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే విశాఖపట్నం పుర ప్రజలు, పెద్దలు, సంఘాలు, మిత్రులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సందర్భంలో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి ఇంకా ప్రజలు, మిత్రులు అందరూ ఇంకా సహకారాన్ని కొనసాగించాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాను. వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో 18 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఇక్కడ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ మహాసభలు జయప్రదం కావడంలో నేను కూడా స్వామిగా ఉన్నాను. అందుకని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, జయప్రదం చేయాలని. మరో విషయం, ఈ సందర్భంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చెప్పేసి మొదట తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశాన్ని విడిచి వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారానికి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఒక అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. అమరావతి నగరాన్ని పెద్ద మహానగరంగా తీర్చిదిద్దామని నిన్న ఈ ఓడరేవులన్నింటినీ 100 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దామని ఇటువంటి అనేకం చెప్తున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు. 1996 నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగా జరిగినాయి. లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. కానీ చెప్పిన దాంట్లో కొసరంతు కూడా ఆ రోజు రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సమ్మిట్లు జరిపి అన్నీ చేశారు. ఆయన కూడా ఇట్లాగే ఓదరగొట్టారు, రాలేదు. చెప్పింది కొండంతను, వచ్చింది కొసరంతే ఆ రోజు జరిగింది. ఈరోజు మళ్ళీ నికరమైన కార్యాచరణకు బదులు మీటింగ్లు, పర్యటనలు, ఓదరగొట్టడం ఎక్కువైపోతుంది ఈ తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అని నేను భావిస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రానికి $1.2 బిలియన్ విదేశీ పెట్టుబడి వచ్చింది. ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి తక్కువ వచ్చింది. అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ నుంచి వస్తుంది అవి ఇవి అని చెప్పినా ఆ కాలంలో కూడా ఇంతే, కొద్దిగా అటు ఇటు ఇంతే వచ్చింది. ఇవాళ లోకేష్ గారు చెప్పిందంటే గత 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే $20 బిలియన్ వచ్చినట్టు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.